Hello everyone, my name is Sheikh Fatima Hussain and today our topic is computer networks. Computer networks లో delays in computer network ఈరోజు టాపిక్ చూద్దాం మనము. ఫస్ట్ కంప్యూటర్ నెట్వర్క్ లో డిలేస్ అనేది ఏంటి టాపిక్ అంటే ప్రాసెసింగ్ చేయడానికి ప్యాకెట్స్ మధ్యలో లేకపోతే ఒక పర్టికులర్ ప్యాకెట్ ని ప్రాసెసింగ్ చేయడానికి ఏదైతే టైం పడుతుందో దాన్ని డిలే అంటామండి. ఇక్కడ ఫర్దర్ గా కొన్ని టైప్స్ ఆఫ్ డిలేస్ ఉన్నాయి. ఒక్కొక్క వన్ బై వన్ టైప్ ని డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు delay is nothing but the time for which the processing of a particular packet takes place is called as delays. First delay వచ్చేసి transmission delay. అంటే ఒక టూ ప్యాకెట్స్ మధ్యలో కానివ్వండి లేకపోతే ట్రాన్స్మిషన్ ఒక ప్యాకెట్ టు మీడియం కి ట్రాన్స్మిషన్ జరగడానికి ఏదైతే టైం తీసుకుంటుందో దాన్ని ట్రాన్స్మిషన్ డిలే అంటున్నాం. చూడండి, ఫ్రమ్ ద హోస్ట్ టు ద ట్రాన్స్మిషన్ మీడియం, హోస్ట్ నుండి ట్రాన్స్మిషన్ మీడియంకి ఒక ప్యాకెట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైతే టైం తీసుకుంటామో దాన్ని ట్రాన్స్మిషన్ డిలే అంటున్నాము. డయాగ్రమెటికలీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. నెక్స్ట్, ఈ డిలే ఎలా డిపెండ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఒకవేళ మల్టిపుల్ యాక్టివ్ సెషన్స్ ఉన్నాయి అనుకోండి డిలే అనేది పక్కాగా ఉంటుంది. ఇంకా ఇంక్రీజింగ్ బ్యాండ్విడ్త్ డిక్రీజెస్ ట్రాన్స్మిషన్ డిలే. MAC protocol largely influences the delay if the link is shared among multiple devices. Sending and receiving a packet involves a context switch in the operating system which takes a finite time. Defined అంటే ఒక పర్టికులర్ టైం తీసుకుంటుంది అని మనకు తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్, ప్రాపగేషన్ డిలే ఇస్ నథింగ్ బట్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. ఇప్పుడు మనము చేసాం కదండి ట్రాన్స్మిషన్ డిలేలో హోస్ట్ నుంచి మీడియం వరకు ఒక ప్యాకెట్ని ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేస్తామో దాన్ని బట్టే టైంని ట్రాన్స్మిషన్ డిలే అన్నాము. ఇప్పుడు ప్రాపగేషన్ డిలే వచ్చేసి అలా ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఎంతైతే టైం పడుతుందో దాన్ని ప్రాపగేషన్ డిలే అంటున్నాము. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ క్యూయింగ్ డిలే. ఇప్పుడు ఒక ప్యాకెట్ వెళ్ళి డెస్టినేషన్లో రీచ్ అయినా కూడా ఇట్ హ్యాస్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకు అంటే దెర్ విల్ బి ఎ క్యూ ఆఫ్ ప్యాకెట్స్, అంటే చాలా ప్యాకెట్స్ ఉంటాయి. ప్రాసెసింగ్ జరిగేంత వరకు డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాతనే ప్రాసెసింగ్ జరగాలని ఏమీ రూల్ లేదండి. దాని ముందు ఏవైతే వచ్చింటాయో ప్యాకెట్స్ దానికి ప్రాసెసింగ్ చేసిన తర్వాతే ఇప్పుడు రీచ్ అయిన ప్యాకెట్ని కూడా ప్రాసెసింగ్ చేస్తారు. సో అంతవరకు ఇది వెయిట్ చేయాలి. దిస్ డిలే డిపెండ్స్ అపాన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్ మీద ఈ డిలే డిపెండ్ అయి ఉంటుందంటే సైజ్ ఆఫ్ ద క్యూ ఈజ్ లార్జ్, ద క్యూయింగ్ డిలే విల్ బి హ్యూజ్. సైజ్ ఎంత లార్జ్గా ఉంటుందో డిలే కూడా అంత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ మోర్ ప్యాకెట్స్ ఆర్ అరైవింగ్ ఇన్ ఏ షార్ట్ ఆర్ నో టైమ్ ఇంటర్వెల్, క్యూయింగ్ డిలే విల్ బి లార్జ్. చాలా ప్యాకెట్స్ని రిసీవ్ చేసుకునింది అనుకోండి, దట్ విల్ బి ప్రాసెస్డ్ ఇన్ ఆర్డర్. ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాతనే వన్ బై వన్ ప్రాసెస్ చేసుకుంటూ వస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్, ప్రాసెసింగ్ డిలే. ప్రాసెసింగ్ డిలే వచ్చేసి ఒక ప్యాకెట్ని ప్రాసెసింగ్ చేయడానికి ఏదైతే తీసుకుంటాం కదండి దాన్ని ప్రాసెసింగ్ డిలే అంటున్నాం. టైమ్ ఈస్ టేకెన్ టు ప్రాసెస్ ద డేటా ప్యాకెట్ బై ద ప్రాసెసర్. That is the time required by intermediate routers to decide where to forward the packet. అక్కడ టైం ఇంటర్వెల్ కూడా ఉంటుందండి. ఏ ప్యాకెట్ ఏ టైంలో రిసీవ్ అయింది, దాన్ని ఫస్ట్ ఏ ప్యాకెట్ని ప్రాసెసింగ్ చేయాలి అనేది కూడా అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా అండి. I hope you understood this topic. If you have any doubts, please comment in the comment section and don't forget to like, share and subscribe to Sheikh Fatima Hussain. Thank you.